ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం 6వ వారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంతో మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఈ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ దిశగా ప్రతిపాదన రూపొందిందని, దానిని ఇరు దేశాలు కూడా అందుకున్నాయని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. ఈ ప్రణాళిక రూపొందించడం వెనుక పాకిస్తాన్ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. అలాగే హర్మూజ్ జలసంధిని తెరవడానికి కూడా రూపొందించిన ప్రణాళిక ఇరాన్ అమెరికాలకు చేరిందని ఆ వర్గాలను పేర్కొంటూ రాయిటర్స్ తెలిపింది. ఇక రాయిటర్స్ కథనం ప్రకారం పాకిస్తాన్ రూపొందించిన ఈ కాల్పుల విరమణ ప్రణాళికను రాత్రికి రాత్రే అమెరికా ఇరాన్లకు పంపారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా 2 దశలు ఉన్నాయి. మొదటిది తక్షణ కాల్పుల విరమణ, రెండవది సమగ్ర ఒప్పందం. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే దిశగా భాగంగా మొదట 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా చర్చలు జరుగుతున్నాయని యాక్సియోస్ మీడియా సంస్థ తొలుత ఆదివారం వెల్లడించింది. ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీలతో రాత్రంతా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం కాల్పుల విరమణ వెంటనే అమల్లోకి వస్తుంది. దీనివల్ల హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా తిరిగి ప్రారంభమవుతుంది. తదుపరి 15 నుంచి 20 రోజుల్లో తుది ఒప్పందాన్ని ఖరారు చేస్తారు. అయితే ఈ ప్రణాళికకు సంబంధించి అమెరికా, ఇరాన్ అధికారుల నుంచి తక్షణ స్పందన ఏదీ రాలేదు. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ ఆంద్రాబీ కూడా దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్లు తమపై మళ్లీ దాడి చేయవనే హామీలతో శాశ్వత కాల్పుల విరమణ కోసం తాము ప్రయత్నిస్తున్నామని ఇరాన్ అధికారులు గతంలో రాయిటర్స్కు తెలిపారు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యవర్తుల నుంచి తమకు సందేశాలు అందాయని వారు చెప్పారు.